అటువంటి బీజేపీ అభ్యర్థి ఊట్కూరు వెంకరెడ్డి గారిని అడిగి ఆయన యొక్క ప్రచారం ఏ విధంగా కొనసాగుతూ ఉంది, ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ప్రచారం మొదలుపెట్టారో, అసలు ప్రజల్లో ఎలాంటి స్పందన మీకు వస్తూ ఉంది? గత వారం రోజుల నుంచి ప్రచారం కొనసాగడం జరిగింది. మంచి స్పందన ఉన్నది. ఊట్కూరు వెంకరెడ్డి అంటే అభిమానం ఉంది ప్రజలకు. కాబట్టి తప్పక బీజేపీ పార్టీ 13వ వార్డులో గంట మోగించదండి. అయితే ఇక్కడ మీరు ఇన్ని రోజుల నుండి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీ యొక్క డివిజన్ వార్డు అభ్యర్థులు ఒక ఓటర్లు మీకు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చేవారు? సమస్యలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, తర్వాత కృష్ణా వాటర్ అంతకుముందే ఈయన కౌన్సిలర్ ఉండడం ఇవ్వడం జరిగింది. విద్యుత్ నగర్ కాలనీ అయిపోయింది, వికాబాయిగూడెం, ఎన్టీఆర్ కాలనీ, తర్వాత సుందరాయ కాలనీ, మరిగూడెం, మొత్తం సాగర్ వాటర్ ఇవ్వడం జరిగింది. దానివల్ల మనకు రోజు వాటర్ తాగుతున్నారని మనం గతంలో చేసిన అభివృద్ధి. ఇప్పుడు మీరు ఇక్కడ తిరుగుతున్నటువంటి సందర్భంలో మీకు ఎలాంటి అభిప్రాయం జరిగింది? ప్రజల నుంచి వస్తున్నట్టు స్పందన చూసి మీరు గెలుస్తారనిపిస్తుందా, ఏమనిపిస్తుంది? తప్పక గెలుస్తాం. ప్రజలందరూ ఓటేసామంటారా? ప్రజలందరూ ఆరాధిస్తారు. మీరే గెలవాలి, మీరే గెలిస్తేనే ఈ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి, తర్వాత చిన్న చిన్న పనులు కూడా మీతోనే అవుతాయి. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారు కాబట్టి మీకే ఓటేస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకు మీరు గతంలో ఒకసారి సర్పంచ్గా, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్గా కూడా చేసినటువంటి విషయం తెలిసిన అందరికీ తెలుసు. అప్పుడు మీరు ఒక రాజకీయంగా ఉండి ఎలాంటి సేవలు అందించారు ఈ వార్డుకి? గతంలో ప్రథమంగా సర్పంచ్ ఉన్నప్పుడు అట్టడుగున ఉన్న అడుగు బలహీన వర్గాలని పైకి తీసుకొచ్చి మరి కూడా అభివృద్ధి జరిగింది. రేణుకాయలమ్మ గుడి, మరియు గ్రామ పంచాయతీ భవనం, మరుగుడ స్కూల్, తర్వాత ఒక 12 బోర్లు వేసి ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అందరికీ పెన్షన్లు ఇప్పించడం జరిగింది. తర్వాత మరుగుడంలో బర్రెలు గొర్రెలు ఉంటాయి, వారికి సఫిషియెంట్ వాటర్ కావాలంటే కూడా 12 బోర్లు వేసి ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి 13వ వార్డు కార్పొరేషన్ ప్రజలకు, ఓటర్లకు ఏ విధమైనటువంటి ఏ విధంగా ఓటు అడగలుగుతున్నారు, వారికి మీరు తెలియజేయాల్సిన సందేశం ఏంటి? గతంలో చేసిన అభివృద్ధి, విద్యుత్ నగర్ కాలనీలో కృష్ణా వాటర్, సీసీ రోడ్లు, తర్వాత గిరికాబాయిగూడెంలో మా ఆంజనేయ స్వామి గుడి, తర్వాత జిమ్ పెట్టి ఇవ్వడం జరిగింది, సాగర్ వాటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ కాలనీలో మరి పైప్ లైన్, కృష్ణా వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. సుందరాయ కాలనీలో డ్రైన్ నిర్మాణం చేయడం జరిగింది, స్కూల్ కూడా కట్టడం జరిగింది, గుడి కూడా కట్టడం జరిగింది. మరిగూడెంలో కూడా రేణుకాయలమ్మ గుడి, గ్రామ పంచాయతీ భవనం, తర్వాత మరిగూడ స్కూల్ అభివృద్ధి చేయడం జరిగింది. విద్యుత్ నగర్ కాలనీలో కూడా మొత్తం ఎక్కడైతే లేవో సీసీ రోడ్లు వేయడం జరిగింది. కాకపోతే అప్పుడు 226 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ స్కీమ్ వచ్చింది. కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం ఈ అభివృద్ధి అనేది కొంటుపడింది. ఈరోజు ఆ అభ్యర్థి వీటికి వచ్చి నిలబడ్డాడు. ఎక్కడైతే ఖాళీ ప్లాట్లు ఉన్నాయో అక్కడ రోడ్లు వేసుకొని, ఎక్కడైతే వాళ్ళ సొంత లాభాల కాడ ప్లాట్ల కాడ రోడ్లు వేసుకొని, ఇప్పుడు ఎలక్షన్ రాగానే హడావుడి చేసి ప్రజలని మొత్తం మభ్యపెట్టి, ఈ 5 సంవత్సరాలు పట్టించుకోకుండా మభ్యపెట్టి ఇక్కడ ఓటు వేసుకొని తర్వాత అవతల పడదామని ఈ ప్రజలను మోసగిస్తుండు. కాబట్టి ఆ ప్రజలు గమనించి మీరు ఎప్పుడు నేను 24 గంటలు అందుబాటులో ఉన్న వ్యక్తికి మీరు ఓటేయాలి. అభివృద్ధి అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చినాయి. ఇప్పుడు మోడీ కూడా అధికారంలో ఉంది కాబట్టి మొత్తం నల్గొండ మున్సిపాలిటీకి ఇచ్చేది మోడీ గారే. కాబట్టి మీరు బీజేపీకి ఓటేయండి, అభివృద్ధికి పట్టం కట్టండి. అదేవిధంగా వారి సత్యమణి కూడా వీరి యొక్క గెలుపు కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రతి ఒక్క మహిళను కూడా బొట్టు పెట్టి ఆ ఓట్లు అభ్యర్థిస్తూ ఉంది. ఆమె మాటలను కూడా ఆమెను అడిగి అసలుకి వాళ్ళ ప్రచారం ఏ విధంగా ఉంది, ఈమె అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. చెప్పండి, మీకు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి స్పందన ఎట్లా ఉంది, మీకు ఏమనిపిస్తూ ఉంది? మంచి స్పందన ఉంది. అందరూ రెస్పాన్స్ బాగుంది. అందరూ వేస్తామని చెప్తున్నారు. కాలనీలో 5 years నుంచి ఉంటున్నాం కాబట్టి విద్యుత్ నగర్లో అందరూ మంచి సహకరిస్తున్నారు. ఓకే, ఇక్కడ ఓటర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా ఖచ్చితంగా మేము బీజేపీకి ఓటేసి గెలిపిస్తామని కూడా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరుగుతాం. అంతకుముందుకు గతంలో ఒక సర్పంచ్ అభ్యర్థిగా, అదేవిధంగా కౌన్సిలర్గా ఉండి కూడా ఈ వార్డుకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేశానని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ అభ్యర్థి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రజల్లో మంచి స్పందన ఉన్నది. ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ధీమా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొంతమంది అభ్యర్థులను కూడా అడిగి అసలు
ఇక్కడ ఉన్నటువంటి 13వ డివిజన్లో ఏ అభ్యర్థి గెలవబోతా ఉండు, అదేవిధంగా నల్గొండ మేయర్ కూడా ఎవరు చేపడతారనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి జనచైత్ర న్యూస్.